ఫ్రెండ్స్ ఈరోజు స్పీడ్గా 5 నిమిషాల్లో 5 బ్లౌజులు కట్ చేద్దాం. చూడండి 1 2 3 4 5 బ్లౌజులు. ఈ 5 బ్లౌజులు ఫస్ట్ మనం ఏం చేయాలంటే పిండి వేసుకొని చక్కగా ఇలా పేర్చేసి అన్నీ కూడా చక్కగా ఐరన్ చేసుకోవాలి. ఇంకా చూడండి ఈజీగా ఇలా ఒకదాని మీద ఒకటి ఈ బ్యాక్ పార్ట్ల వరకు అయితే ఈ యొక్క చివరికి సమానంగా ఉండాలండి. తర్వాతకి ఫ్రంట్ హ్యాండ్ కొంచెం అటు ఇటు అయినా కూడా మనం కట్ చేసుకునే దాన్ని బట్టి కరెక్ట్గా వస్తుంది. ఓకేనా? దీన్ని ఇలా ఐరన్ చేసుకున్న తర్వాత 5 కూడా ఇది ఇలా వేసుకోవాలి. చూడండి మళ్ళీ ఒకసారి ఇలా వేసిన తర్వాత ఎక్కువ తక్కువలు ఏమైనా ఉన్నా కూడా కొంచెం ఇది చేయండి. ఓకేనా? ప్రతి పని కూడా ఫస్ట్ మనం ఏం చేయాలంటే పని స్పీడ్ కావాలి అంటే మన మైండ్ స్పీడ్ కావాలండి. ఆలోచన కానీ అర్థం చేసుకునే విధానం కానీ అన్నీ స్పీడ్గా ఉండాలి. అప్పుడే మనం పని చురుగ్గా చేయగలుగుతాం. ఓకేనా? అయితే ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే ఫస్ట్ కటింగ్ చేద్దాం. అయితే మీకు ఒక అనుమానం రావచ్చు, 5 కట్ చేయొచ్చు అన్న 10 కూడా చేయొచ్చు అని. మన చేతికి శక్తిని బట్టి మన కత్తెర శక్తిని బట్టి మనం ఎంతైతే నేనైతే 10 కూడా చేయగలుగుతాను. ఇప్పుడు ఈ 5 ఉన్నాయి కాబట్టి 5 చేస్తున్నాను. ఇవి కూడా నేను కట్ చేసిన డ్రాయింగ్ వేసిన కాడ నుంచి మీరు 5 నిమిషాలు గుర్తుపెట్టుకోండి, కరెక్ట్గా అయిపోతుంది కటింగ్. నేను ఇప్పుడు మీకు చెప్పబోయేది ఏంటి అంటే ఈజీ మెథడ్లో మీరు బ్లౌజులు కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ఎంతో రిస్క్ పడుతుంటారు. ఒక్క బ్లౌజు కోసం ఎన్ని బాధలు పడుతుంటారో కటింగ్ చేయడానికి. అలాంటి ఇబ్బంది ఏం లేదు. ప్రతిదీ కూడా ఆడుతూ పాడుతూ మైండ్ ఫ్రెష్గా చేసుకోవాలి అనేదే నా ఉద్దేశం అండి. ప్రతి ఒక్కరికి ధైర్యం లేని వాళ్ళకు కూడా చక్కగా ధైర్యం వచ్చేటట్టుగా ఎన్ని బ్లౌజులైనా మనం ఈజీగా కట్ చేయగలుగుతాము అనే ఒక మంచి ఉద్దేశంతోనే నేను వీడియోలు పెడుతూ ఉంటాను. ఓకేనా? ఇక ఇలా మనం హెచ్చు తగ్గింపులు అనేవి తీసేసుకుందాం. ఓకేనా? ఇలా చక్కగా అన్నీ ఇలా తీసేసుకొని ఒక డీస్ ముక్క తీసుకుందాం. ఆది బ్లౌజ్ తీసుకుందాం. నేను ఎక్కువగా అయితే స్కేల్ అని అవి ఇవి ఎక్కువగా వాడనండి. టేప్ కూడా అతి తక్కువ అనమాట నేను వాడేది. ఓకేనా? ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే కప్పు కొంచెం కిందికి, మెడ మాత్రం సేమ్ అంతే పెట్టండి అని చెప్పారనమాట. చూడండి 1 అంగుళం పెంచండి కప్పు బారు అని పెట్టేశారనమాట. చేతులు ఇక పెంచితే పెంచండి, లేకపోతే లేదు. ఈమెకి బ్లౌజ్ నేను దగ్గర 16-15 సంవత్సరాల నుంచి కుడుతున్నానండి. ఎంత బాగా కుదురుతుందంటే ఇలా జారే బ్లౌజ్ కూడా చాలా చక్కగా కుదురుతుంది అనమాట. అప్పటి నుంచి కూడా నేను ఈమె కుడుతూ ఉంటాను. ఇంతకుముందు కూడా ఒకసారి మీకు చూపించాను ఈమె బ్లౌజులు 6 7 కట్ చేశాను అప్పుడు కూడా. ఓకేనా? ఇప్పుడు 5 బ్లౌజులు 5 నిమిషాలలో కట్ చేస్తాను. చూడండి ఇప్పుడు నేను మీతో మాట్లాడేసరికి మనకి దగ్గర 3 నిమిషాలు అయింది. ఇంకొక 5 నిమిషాలు అంటే 8 నిమిషాల్లో నేను ఈ బ్లౌజ్ని కాజేస్తాను అనమాట. దాని తర్వాత ఒక మంచి మాట చెప్పుకొని క్లోజ్ చేసుకుందాం. ఓకేనా? ఇప్పుడు ఈ బ్లౌజ్ మనం ఏం చేయాలంటే నడుము సైజ్ ప్రకారమే కటింగ్ ఉంటుంది కాబట్టి నడుము సైజ్ ప్రకారమే చేసుకుందాం. ఓకేనా? ఇప్పుడు ఇది ఖర్చు అనేది ఇట్లా పెట్టుకుందాం. కరెక్ట్గా నేను నిమిషం స్టార్ట్ కాగానే కటింగ్ అనేది స్టార్ట్ చేస్తాను. తక్కువ మాటలతో ఎక్కువ కటింగ్తో నేను స్టార్ట్ చేస్తాను, అర్థం చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు 3 నిమిషాలు అయితే గడిచిపోయింది. ఇక మీరు టైం పెట్టుకోండి. ఓకేనా? రెడీ. ఇలా గీసేసి ఇది వచ్చేసి ఖర్చు, ఇది వచ్చేసి మనకి డాట్ ఖర్చు అనమాట, వెనక డాట్. తర్వాతకి కప్పు పొడవు. ఇప్పుడు కప్పు పొడవు మనం 1 ఇంచ్ పెంచాలనుకుంటున్నాము. 1 ఇంచ్ ఇక్కడ గీసేసాను. తర్వాత ఇక్కడ నుంచి మనం కప్పు అనేది పెట్టుకుందాం. ఓకేనా? ఇలా పెట్టేసి ఇక్కడికి ఒక గీత గీసేద్దాం. గీసేసి స్ట్రైట్గా ఇలా గీసేసుకొని చక్కగా ఇలా గీసేసుకుందాం. గీసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ మెడ కూడా ఇక్కడ నుంచే కొలవాలి. ఓకేనా? మళ్ళీ కింద నుంచి కొలిస్తే మెడ ఎక్కువ అవుతుంది మనకి. ఇలా కొలిచేసి ఇక్కడికి గీత గీసేసుకుందాం. గీసేసి ఇక్కడ 2 ఇంచెస్కి ఇక్కడ 3 ఇంచెస్కి కాటు పెట్టేసుకొని మీరు కొలుచుకోండి. నేను అందాజు పెడతాను కానీ మీరు మాత్రం కొలుచుకోండి. ఓకేనా? ఇలా పెట్టేసి షోల్డర్ అనేది కొంచెం ఉండి లేనట్టుగా ఎక్కువ పెట్టమన్నారు, పెట్టేశాను. అంత బాగుంది కానీ ఎప్పుడో కుట్టించిన బ్లౌజ్ కాబట్టి కొంచెం షింక్ కావడం వల్ల కొద్దిగా ఏంటంటే కొంతమందికి ఏంటంటే పొట్టిగా తొడగడం ఇష్టం ఉంటుంది, బ్లౌజు పెద్దగా తొడగడం ఇష్టం అనేది ఉండదు అనమాట. ఓకేనా? ఇక ఇప్పుడు డ్రాయింగ్ అనేది 1 నిమిషంలో అయిపోయింది. కటింగ్ చూడండి, బ్యాక్ పార్ట్ కటింగ్. చాలామంది డ్రెస్ కటింగ్స్ అడుగుతున్నారండి. అది కూడా 5 డేస్ పెడతాను. డ్రెస్ కటింగ్స్ 5 డేస్ క్లాసులు డ్రెస్సులు పెడతాను. ఎవరికెవరికి ఇంట్రెస్ట్ ఉన్నాయో ఈ వీడియో కింద కామెంట్ చేయండి. ఓకేనా? ఇలా మనం కటింగ్ చేసేసుకుందాం అన్నీ కూడా. కత్తెర మాత్రం మంచిగా తెగాలండి మనం కటింగ్ చేసేటప్పుడు ఎప్పుడైనా కూడా. ఓకేనా? ఓకేనా? ఇలా చేయాలి. ఇప్పుడు నేను చంక కూడా కిందికి దించాను, ఎందుకంటే కొద్దిగా దించాను ఉండి లేనట్టుగా. ఈమె కొంచెం చంక కూడా టైట్ ఉందన్నమాట, అందువల్ల దించాను. ఇది మీకు చెప్పలేదు కాబట్టి మళ్ళీ చెప్తున్నాను. ఇక్కడ కాటు పెట్టేద్దాం, తర్వాతకి ఇక్కడ కాటు పెట్టేద్దాం, తర్వాతకి ఇక్కడ కాటు పెట్టేద్దాం. పెట్టేసి ఇక ఫ్రంట్ పార్ట్లకు పోదాం. ఓకేనా? చూడండి చక్క కాజేస్తాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి వచ్చేసాను. చాలా ఈజీ. మనం
భయపడితే భయమే. భయపడకుండా ఈజీగా మనం చేయగలుగుతాము అనేది మన మైండ్లో ఉంటే ఖచ్చితంగా చేయగలుగుతాం మనం. ఓకేనా? నేను చూడండి ఎంత ప్రశాంతంగా మాట్లాడుతూనే ఉన్నాను, మీతో చేస్తున్నాను. ఏమైనా ఆర్భాటం చేస్తున్నానా? ఏమీ లేదు. పని అయితే నడుస్తూనే ఉంది. ఇలా చెక్ చేసుకొని ఇక చేతులు అయితే ఇటువైపు వస్తాయి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసేసుకుందాం. పర్ఫెక్ట్గా ఇది ఇలా చేసుకోవాలి. క్రాస్ అనేది మన ఇష్టం అండి. బాగా క్రాస్ మంచిగా ఉండాలి అనుకుంటే ఇలా పెట్టుకోండి. కొంచెం తక్కువ కావాలి అంటే వేరే విధంగా, అది నేను ఎప్పుడన్నా నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. ఓకేనా? ఇలా మనం కటింగ్ చేసేసుకొని తర్వాత ఫ్రంట్ పార్ట్లు తీసుకుందాం. 5 నిమిషాలు. 5 నిమిషాలలో నేను 5 బ్లౌజులు మీకు కట్ చేసి చూపిస్తాను. ఓకేనా? ఇంకా ఒరిజినల్ మన మిషన్ మీద కూర్చొని కూడా కట్ చేసుకోవచ్చు, పెద్ద లెక్కేం కాదు మనకి. మెయిన్ ముఖ్యం ఫిట్టింగ్లు చూపిస్తున్నాను మీకు ఒక 5 నిమిషాలలో. నేను ఇక్కడ 1.5 ఇంచెస్ పెట్టి ఇలా క్రాస్గా తీసేసి ఇక్కడ చంకలో కూడా కొంచెం ఇలా తీసేసుకుందాం. ఓకేనా? ఇలా తీసేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫ్రంట్ పార్ట్గా ఇలా కొలుచుకుందాం. ఇలా కొంచెం కిందికే పెట్టాలి. ఇలా పెట్టేసి ఇది కూడా ఉక్సులు పట్టి కాజాలు పట్టి కొలుచుకుందాం. కొలుచుకొని ఇక్కడికి ఉంది తీసేద్దాం. తీసేసి ఇప్పుడు మనం ఏంటంటే కొంచెం వంగినా కూడా మంచిగా నీట్గా అసహ్యంగా లేకుండా అక్కడ కొంచెం ఒక నోకు తీసేద్దాం, ఇక్కడ ఒక నోకు తీసేసి ఇది కొంచెం ఉక్సులు పట్టి కాజాలు పట్టి పెద్దగా అనిపించింది, కొద్దిగా కట్ చేసి ఇలా మనం కాట్లు పెట్టేసి బ్యాక్ ఫ్రంట్ తీసేసుకుందాం. చూడండి ఎంత సులువుగా అయిపోయిందో ఫ్రంట్ పార్ట్. నేనేమన్నా అసలుకి మార్పులు చేర్పులు ఏమీ చేయలేదు, హడావుడి కూడా ఏమీ చేయలేదు, ప్రశాంతంగా చేసుకుంటున్నాను. కటింగ్ అనేది అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మన దగ్గర బ్లౌజ్ కటింగ్ ఉంటుందండి ప్లాస్టిక్ది, అది నేను చూపిస్తాను. మీరు ఇప్పుడు ఇలా 10 కూడా మీరు ఒకదాని మీద ఒకటి వేసుకొని ఈజీగా కట్ చేసుకోవచ్చు. మీకు కావాలంటే మన కంపెనీ నెంబరు చూసే వాళ్ళ దగ్గర ప్రతి ఒక్కళ్ళ మీ దగ్గర ఉంటుంది, లేదంటే మన డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదంటే పేపర్ కటింగ్ అని కొట్టండి, మన ఛానల్లో వస్తుంది. ఇవన్నీ కూడా ఇలా అడ్జస్ట్ చేసుకొని చక్కగా దీన్ని ఇలా పెట్టేసుకోండి. డబల్ పెట్టేసిన తర్వాత దీన్ని ఇలా కటింగ్ చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత హ్యాండ్ని మనం ఏం చేయాలంటే ఇలా చూసుకోవాలి. ఓకేనా? ఇలా చూసుకొని గుర్తులు పెట్టుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్ అన్నమాట. చేతి పని కోసం ఇది ఇక్కడికి కొంచెం బార్ వచ్చినా పర్వాలేదు, హ్యాండ్ అని చెప్పారు, నేను బారే పెడుతున్నాను. అయిపోయింది హ్యాండ్. చూడండి 10 మడతలు కూడా ఈజీగా కట్ అయిపోయింది. ఇంతేనండి. మనం చేయాలి అనుకుంటే అది ఏది ఆగదు పని. కాకపోతే మన మైండ్ సెట్ కరెక్ట్గా ఉండాలి. అవి వాటిలో మనం ఏంటంటే ఏదో ఆలోచన ఉండి ఎక్కడో నలుగుతూ మన మైండ్ని మన పని మీద ఉంచకుండా ఏదైనా చేస్తే మాత్రం అది ఫెయిల్ అవుతుందండి ఖచ్చితంగా. ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళకి పని ఎంతోమందికి వచ్చింది. ఇప్పుడు నేను చూస్తున్నాను, మొన్న క్లాసులకి చాలామందికి చాలా క్లియర్ అయిపోయాయి అన్నమాట. అలా ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ ఒకటి తీసుకుంటే సరిపోతుంది. చూశారు కదా, కరెక్ట్గా నేను 5 నిమిషాలలో మీకు హ్యాండ్స్ మొత్తం కూడా తీసాను. ఈ మిగిలిన కచ్చాలో మనకి షేప్ బెల్ట్ అవన్నీ వెళ్ళిపోతాయి. 5 నిమిషాలలో 5 బ్లౌజులు కట్ చేశాను. ఒక క్షణం అటు ఇటు అంతే. ప్రతి పనిలో కూడా మనం ఏంటంటే తొందర చేయొద్దు. మీరు సర్దొద్దు అలా అని తొందర కూడా పడొద్దు. నెమ్మదిగా ఆలోచనతో దీని ఎమ్మటి ఇది చేసుకోవాలి. ఇప్పుడు ఇది చేసుకుంటూనే నెక్స్ట్ దాని గురించి, అది కటింగ్ అయినా స్టిచ్చింగ్ అయినా మనం ఏం చేయాలి. ఇప్పుడు నేను బ్యాక్ చేసుకుంటూ ఫ్రంట్ గురించి ఆలోచిస్తాను, ఫ్రంట్ చేసుకుంటూ హ్యాండ్ గురించి, హ్యాండ్ చేసుకుంటూ లో సంక, ఇలా ఒకదానేమట ఒకటి. ఇది అయిపోగానే మళ్ళీ నేను ఫస్ట్ ఏది కట్ చేయాలి, తర్వాత ఏది కుట్టాలి, ఈ సెట్టింగ్స్ అన్నీ కూడా మనకి ఫ్యూచర్ ప్లాన్ అంటారు చూడండి. అలాగే మనం కుట్టేటప్పుడు కూడా 1 గంట ముందు ప్లాన్ అనేది చేసుకోవాలి. ఏదైనా ప్లానింగ్ లేనిది, టైమింగ్ లేనిది వేస్ట్ అండి జీవితం. టైమింగ్ తర్వాత ప్లానింగ్ ఒకటి చేసుకుంటే మనం ఎన్నైనా కుట్టగలుగుతాం, ఏదైనా చేయగలుగుతాం. అదైతే నేను అది పాటిస్తానండి, అందువల్ల నేను చెప్పగలిగాను. ఈరోజు ఒక మంచి మాట నేను చెప్తాను చూడండి, ఇది అందరికీ ఉపయోగపడుతుంది. నేను 3 రోజులు నేను దేవుడి దారిలోకి వెళ్ళానండి. అందువల్ల శుక్రవారం అయితే వీడియో పెట్టి వెళ్ళిపోయాను. శనివారం ఆదివారం మనం పెట్టాం, శనివారం మిస్ అయింది, ఏమనుకోవద్దు. ఈరోజు సోమవారం కాబట్టి రాగానే వేడివేడిగా తీస్తున్నాను. చాలా మంచిగా అనిపించింది. ఇది మీతో పంచుకోవాలని నాకు చాలా ఆనందంగా కూడా అనిపించింది. అయితే ఇది ఎలాంటి అంటే అప్పుడు ప్రవక్తల నాటి
కథ కాదండి, నిజ జీవితం. ఇది చాలా బాగుంది. ఇది వాళ్ళు చెప్తుంటే నాకైతే కన్నీటి మున్నీరైపోయారు. నేను ఎంత గొప్పగా ఉందంటే ఆ వర్డ్స్ చాలా బాగున్నాయి, మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఇది ఏ మతానికి ఏ కులానికి సంబంధించింది కాదు, మనిషి జాతికి చెందిందండి. ఇది చాలా అందరికీ అర్థమవుతుంది. అయితే ఒక రాజు అనమాట, అప్పుడు రాజు ఉమర్ రజీ అల్లాహుతాలా అని చెప్పేసి ఒక రాజు అనమాట. ఉమర్ అంటే చాలా గొప్ప రాజు అనమాట. తను ఎలా అంటే తన రాజ్యాంగంలో మనుషులకే కాదు జంతువులకు కూడా న్యాయం జరిగేది అనమాట. అంత నీతిపరుడు. ఎంత నీతిపరుడు అంటే అంత నీతిగా వ్యవహరించేవాడు అనమాట ఆ రాజు. చాలా గొప్పవాడు. ఎంత గొప్పవాడు అంటే ఆ రోజులలో ఎవరికి ఏం బాధ ఉంది అని నైటు అందరు పండుకున్న తర్వాత ఒక గల్లీకి గుర్రాన్ని నడుపుకుంటూ వెళ్తూ వాళ్ళ గుర్రం ఒక గోడ పక్కన నిలబడి వాళ్ళ కష్ట సుఖాలు ఆ రోజు నైటు భార్యాభర్తలు తల్లి పిల్లలు ఏం మాట్లాడుకుంటున్నారని విని తెల్లారికల్లి వాళ్ళకి ఏం తక్కువైందో అది చేర్చేవాడు అనమాట. అలాంటి రాజు, అంత గొప్పవాడు. ఆ రాజు న్యాయము మనుషులకే కాదండి జంతువులకు కూడా నచ్చింది. ఆ న్యాయానికి నచ్చి భయపడేవన్నమాట. ఇంత న్యాయస్తుడు ముందు మనం తప్పు చేయొద్దు అని. ఆ రోజులలో ఒకటే కాలువలో పులి మేక రెండు కలిపి నీళ్లు తాగేవంట. పులికి తెలుసు మేకను తినాలని, మేకకు తెలుసు పులి మీద పడుతుందని, కానీ వాళ్ళలో ధైర్యం, మన రాజు గొప్పవాడు, నా రాజు యొక్క గీతిన గీస పులి దాటదు, పులి దాటదు, రాజు న్యాయం మీద నాకు నమ్మకం ఉంది కాబట్టి నేను భయపడను అని మేకకు నమ్మకం, పులికి నమ్మకం. అంత జంతువులు కూడా అంత న్యాయంగా బతికాయి అనమాట. అలాంటి న్యాయం ఆ రోజులలో జరిగింది. అయితే అలాంటి న్యాయమూర్తి దగ్గరికి ఒక తండ్రి వెళ్ళాడనమాట. తండ్రి వెళ్ళి, నాయన నేను నా కొడుకుకి నాకు అన్నం పెట్టట్లేదు, నాకు చాలా ఇబ్బంది పెడుతున్నాడు నా కొడుకు, ఈరోజు అన్నం పెట్టట్లేదు, నేనేం చేయాలి, నా కొడుకుని పిలిపించి శిక్ష వేయండి అని చెప్పేశాడు. అయితే అప్పుడు రాజులు కానీ పెద్దవాళ్ళు కానీ ఇప్పటికైనా ఎవరైనా కూడా అప్పుడు కాలం నుంచే వచ్చిందండి ఇది. ఒక్కళ్ళదే వర్షని వినకూడదు, ఇద్దరిది వినాలి. అది కొడుకైనా భార్య అయినా ఇద్దరు పోట్లాడుకున్నప్పుడు తనది వినాలి, వీళ్ళది విన్న తర్వాతనే న్యాయం చెప్పాలి. అయితే సరే మీదైతే విన్నాను, మీ కొడుకును కూడా పిలిపించి తనది కూడా వింటానని చెప్పేసి వచ్చారు. ఆ ఊళ్ళో జనాలందరికీ తెలుసు ఆ మాటకి కట్టుపడాలి, ఆయన న్యాయమే చేస్తాడు. ఒకవేళ అప్పటికప్పుడు వాళ్ళకి అది న్యాయం అనిపించకపోయినా అది నిజం అనేది తర్వాతకి తెలిసేదన్నమాట వాళ్ళకి. అంత న్యాయస్తుడు అనమాట రాజు. అయితే కొడుకు వచ్చాడు. కొడుకు వచ్చిన తర్వాత ఆ కొడుకు దగ్గర కూర్చొని ఆ కొడుకును కూర్చోబెట్టగానే ఆ కొడుకు అన్నాడుగా, రాజుగారు నాది కూడా విన్న తర్వాత శిక్ష అనేది వేయండి, నాది కొంచెం వినండి అనగానే, చెప్పండి మిమ్మల్ని పిలిపించింది అందుకోసం, ఏంటి మీ బాధ ఏంటో చెప్పండి అనగానే ఆ కొడుకు అన్నారు కదా, ఎప్పుడు కూడా కొడుకులు పెట్టట్లేదు అని అంటున్నారు. కొడుకులకి హక్కు ఉంది, కానీ దానికంటే ముందు తల్లిదండ్రి కొడుకుల్ని ఎలా చూసుకోవాలి అనే దాని గురించి కూడా ఉంటుంది కదా. ఇప్పుడు తల్లి తండ్రికి పిల్లల మీద హక్కు ఉన్నప్పుడు పిల్లలకి కూడా తల్లిదండ్రుల మీద హక్కు ఉంటుంది. కానీ వాళ్ళు చూసే విధానాన్ని బట్టి వాళ్ళు చేసే ప్రవర్తనని బట్టి మాది ఉంటుంది కదా, దాని గురించి కూడా మీరు చెప్పండి. ఇంకా నేను ఏదైనా తప్పు చేస్తున్నానా అంటే ఒకవేళ నాకు చెప్పండి, నేను ఖచ్చితంగా కూడా నేను పాటిస్తానని చెప్పేసి కొడుకు అన్నారనమాట. ఓకే అని చెప్పేసి తను ఏం చేశారు అంటే ఇక న్యాయం మొదలుపెట్టి ఒక చిన్న కథ చెప్పడం మొదలుపెట్టారు. నేను ఒక మాట చెప్తాను వినండి ఖచ్చితంగా. అయితే పిల్లలకి తండ్రి చేయాల్సినవి 4 ఉంటాయి. ప్రతి ఒక్కరికి వర్తిస్తుందండి అది, వాళ్ళకే కాదు. అది ఎంత న్యాయం ఉందో చూడండి ఆ మాటలలో. ఆ మాటలు విన్న తర్వాత ఇప్పుడు నేను కూడా ఈ మాటల మీద నిలబడాలి అనే ఒక మంచి ఉద్దేశం ఉంటుంది. అందరూ కూడా అలాగే పెట్టుకోండి ఆ మాటలు. అవి ఏంటి అంటే ఆ 4 చెప్పారు. అవి 4 ఉంటాయి. కొడుకుల మీద, పిల్లల మీద, తండ్రికి తల్లికి ఒక 4 విధాలమైన న్యాయాలు ఉంటాయి. ఆ 4 న్యాయాలు చేసిన తర్వాత మీరు ఆశపడాలి పిల్లగాళ్ళకి అని చెప్పిండు అనమాట. అవి ఏంటి అని చెప్పారు. అవి ఏంటి అని చెప్పగానే వెంటనే ఏం జరిగిందంటే ఇక మొదలు పెట్టారు ఆ రాజుగారు. ఏమని, ఫస్ట్ ఒక మంచి భార్యని చేసుకోవాలి, పిల్లలకి ఒక మంచి భార్యని ఇవ్వాలి, మీ పిల్లలకి ఒక మంచి అమ్మని ఇవ్వాలి మీరు. అంటే మీరు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఇప్పుడు మంచి భార్యనమాట. ఇప్పుడు చూడండి, మంచి అలవాట్లు ఉన్న వాళ్ళు ఉంటారు, మంచి ఇదన్నమాట అనరు, ఒకళ్ళ మీద పడరు. చాలామందిని చూశారండి అలాంటి ఆడవాళ్ళని. నేను మాట్లాడుతూనే ఉంటాను. చాలా ఆత్మగౌరవంతో, చాలా ఆత్మవిశ్వాసంతో వాళ్ళ మాట మీద, వాళ్ళ జీవితం మీద వాళ్ళకి మంచి కసి అనేది ఉంటుందన్నమాట. అలాంటి ఆడవాళ్ళు ఉండబట్టి ఇంకా ఈ లోకం ఇలా ఉందండి. అలాంటి ఆడవాళ్ళని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అది భర్త యొక్క ముఖ్యం. పిల్లలకి మీరు
అందజేసేటప్పుడు ఇవి చెప్పారనమాట. ఒక మగవాడు ఎలాంటి పనులు చేయాలి, ఆడవాళ్ళు వచ్చిన తర్వాత కూడా ఏం చేయాలి అనేది. చూడండి ఎలా ఉంది, ఎంత గొప్పగా ఉందో చూడండి ఈ మాట. అయితే మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడు పిల్లలకు ఒక మంచి తల్లి అంటే నాకే కాదు నా పిల్లల్ని కూడా సాధగలుగుతుంది ఇలాంటి మంచి భార్య అంటే మీరు ప్రెస్టేజ్కి పోయి ఇది కూడా చెప్పారు. మీరు ఒక 4 రకాలు ఉంటారు దాంట్లో కూడా. అవి ఏంటి అంటే ఒకళ్ళు కట్న రూపంలో డబ్బు ఆశపడి మగవాడు ఏం చేస్తాడంటే వీళ్ళకి డబ్బు చాలా ఉంది, వీళ్ళని చేసుకుంటే నా జీవితం బాగుంటుంది అని చెప్పేసి చేసుకుంటారు. ఇంకోటి ఏంటి అంటే వాళ్ళు చేసుకున్నారు వీళ్ళు చేసుకున్నారు నేను కూడా చేసుకోవాలి, రెండోది ఇది. అది హంగాలకి ఆర్భాటాలకు పోయి చేసుకోవడం రెండోది. మూడోది ఏంటి అంటే అందం చూసి చేసుకుంటారు. అబ్బా అందంగా ఉంటే చాలు నా భార్య, నేను ఏం చేసుకున్నా ఏం కాదు, ఎలా ఉన్నా ఏం కాదని. నాలుగోది ఏంటి అంటే గుణవంతురాలు, శీలవంతురాలతో పాటు గుణవంతురాలు, పద్ధతి గల మనిషిని చేసుకోవడం. అంటే ఎంత గొప్పగా ఉందండి. మీరు ఇక్కడ అందం, ఆస్తి, ఆర్భాటం, అంగాలు చూడొద్దు. మీరు చూడాల్సింది ఏంటి అంటే గుణగణాలు. ఆడ మనిషిలో గుణగణాలు. కలర్ ఏం చేస్తామంటే కోర్చుకొని తింటామా? ఇప్పుడు మీరు ఒక అందమైన మనిషిని చూస్తారు, ఒక అందమైన మనిషిని మీరు చేసుకుంటే ఆ అందమైన మనిషి బజార్ నుంచి వెళ్తుంటే ఎంతమంది చూస్తుంటారు? నేను అనేది అందరు అందంగా ఉంటారు, తప్పు లేదు, అది దేవుడిచ్చిన పెద్ద వరం అందంగా ఉండడం కూడా. కానీ నేను చెప్పేది ఏంటంటే అందహీనులు వీళ్ళు నాకు అందమైన మనిషి కావాలి అనుకునే వాళ్ళ గురించి చెప్తాను. అలాంటివి ఉంటాయి అన్నమాట, అలా చేస్తూ ఉంటారు. అలా కాకుండా మంచి గుణవంతురాలని చేసుకోవాలి. ఆ గుణవంతురాలని చేసుకుంటే మిమ్మల్ని, మీ పిల్లల్ని, మీ తల్లిదండ్రిని, మీ వంశాన్ని ఉద్ధరిస్తుందా లేదా ఫస్ట్ మీరు పరీక్ష పెట్టుకోవాలి. అలాంటి భార్యను చేసుకోండి. అలాంటి భార్యలో కూడా ఒక 2 ఉదాహరణలు చెప్పారు. ఒకటి మంచి భార్య చేసిన పని ఏంటి అంటే తను ఒక బాబు పెళ్లి చేసుకున్న తర్వాత ఒక బాబు పుట్టాడు, తను లేస్తే దేవుణ్ణి తలిచేది. ఇప్పుడు మీరు మీ దేవుని పూజలు పునస్కారాలు ఎలా అయితే చేశారో అలాగే మా దాంట్లో కూడా లేస్తే నమాజ్ చదవడం, ఖురాన్ చదవడం, ఇల్లు లేవగానే శుభ్రపరచుకొని ఫస్ట్ నమాజ్ చదువుకొని ఖురాన్ చదువుకున్న తర్వాతే పిల్లగాళ్ళకి పని చేసేదంటాము. అంత గొప్ప మహనీయురాలన్నమాట. ఎంత గొప్ప మనిషి అంటే అలాంటి వాళ్ళు కూడా ఉండబట్టి మన జీవితం చాలా బాగుంది. ఆ రోజుల్లో ఆ రాజుగారు చెప్తున్నాడు ఆ తల్లిదండ్రికి, ఇలాంటి ఆడ మనిషి ఉంటే తనకు ఒక కొడుకు పుట్టాడు, కడుపులో పడ్డ కాడ నుంచి భర్త పెళ్లి చేసుకున్న దగ్గర నుంచే ఒక మంచి స్త్రీ అనమాట. మా దాంట్లో ఏంటంటే ఖురాన్ అనేది ఉంటుంది. ఆ ఖురాన్ ఏంటి అంటే ఆమె సగమే చదివింది, సగం నేర్చుకోలేదు, అప్పటికే మ్యారేజ్ అయింది, కడుపుతో ఉంది. ఆ సగం కూడా తను ఏం చేస్తుందంటే వదిలిపెట్టకుండా డైలీ లేవడం, నమాజ్ చదువుకోవడం, ఇంట్లో పనితో పాటు దేవుడి పని చేస్తుందామా. ఆ ఖురాన్ చదవడం సగం చదవడం, ఇక మిగతా పనులన్నీ చేసుకోవడం అలా చేస్తుంది డైలీ కూడా. అలాగే ఆమె కడుపుతో ఉండడం, ఆ కడుపులో ఉన్నప్పుడు ఆ పిల్లగాడు అది వినడం, ఇవన్నీ జరిగాయి. అప్పుడు ఆ పిల్లగాడు పుట్టిన తర్వాత యుక్త వయసుకు వచ్చిన తర్వాత ఒక మహాగురువు దగ్గరికి, మాలా ఉంటారు కదా పండితులు, అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా బాబుకి ఈ యొక్క నమాజ్కి సంబంధించినవి ఖురాన్ ఇవన్నీ కూడా నేర్పించండి, నాకు చాలా ఆనందంగా ఉంది, నేర్చుకోండి, కొంచెం లేట్ అవుతుంది వీడియో ఏమనుకోబాకండి, చాలా బాగుంటుంది ఇది, అయితే నేర్పించండి అని చెప్పేసి చేర్పితే సరేనని చెప్పేసి పొద్దున్న వదిలేసి సాయంత్రం వెళ్ళేసరికి ఆ మౌల్సాబ్ అంటాడు కదా, ఆ గురువుగారు అంటారు కదా, మీ బాబుకి మీరు అన్నీ వచ్చిన బాబుని తీసుకొచ్చి నా దగ్గర వదిలేశాడు, మీరు అన్నీ వచ్చిన బాబుని తీసుకొచ్చి నా దగ్గర వదిలేశారు, మీరు అబద్ధం ఆడారు అనగానే లేదు మా బాబుకి ఏమీ రాదు, మీరు ఎందుకు అలా అంటున్నారు నాకు అర్థం కావట్లేదు అంటే, నేను పుస్తకం ఇచ్చిన తర్వాత ఆయన మొదలు పెట్టాడు 15 అధ్యాయం, మా దగ్గర ఏంటంటే 30 అధ్యాయాలు ఉంటాయన్నమాట ఖురాన్లో, దాంట్లో 15 అధ్యాయం దగ్గరకు వచ్చి ఆపేశాడు పిల్లగాడు, నాకు అర్థం కాలేదు అని చెప్పేసి వచ్చి తనకి మంచిగా చదివాడు తప్పులు లేకుండా అని చెప్పగానే ఇక తనకు చాలా ఆశ్చర్యం అనిపించి ఏడవడం మొదలుపెట్టింది అనమాట. తను ఏడ్చుకుంటూ ఇలా అన్నదనమాట, నేను ఏ రోజు కూడా దేవుడి యొక్క నేను మర్చిపోలేదు, మంచితనాన్ని మర్చిపోలేదు, అబద్ధం ఆడలేదు, దొంగతనం చేయలేదు, నేను ఆ దేవుడిని స్మరించుకుంటూ ఉన్నాను, నా యొక్క ఆలోచన విధానమే నా పిల్లగాడికి వచ్చిందట్టుంది, కడుపులో ఉన్న దగ్గర నుంచి నేను మంచిగా ప్రవర్తించాను, నాకు అందుకని నా పిల్లగాడు కూడా ప్రవర్తించాడు, నేను చదివకముందే మా బాబుకు వచ్చాయనంటే అప్పుడు తను ఏం చెప్పాడు అంటే, మీరు ఏదైతే చేసి పిల్లగాడికి మీరు పాలిస్తారో ఆ పాల ద్వారాగా మీకున్న మంచి లక్షణాలు మంచి గుణాలు అనేవి వచ్చేస్తాయి, అందువల్ల మీరు మంచి చేయండి అని చెప్పేసి. అందువల్ల ఇప్పుడు మీకు ఏదైనా చెడైనా మంచి అయినా కూడా ఆడవాళ్ళల్లో ఏంటి అంటే అది చెడు చేస్తే పిల్లలకు దిగుతుంది, అది మంచి చేస్తే పిల్లలకు దిగుతుంది, అది కూడా ఎలా పాల రూపంలో దిగుతుందంట. పెద్దవాళ్ళు చెప్తుంటే నాకు అర్థమైందండి. మీరు కడుపుతో ఉన్నా చిన్నప్పుడు అయినా ఏదైనా కూడా చూడండి, పెద్ద ఆదిశక్తి లాంటిది ఆడ మనిషి. చూడండి, ఒక వంశాన్ని ఉద్ధరించాలి అంటే, ఒక వంశాన్ని నీటుగా తీర్చిదిద్దాలి అంటే 1 నిమిషాలు ఖరాబ్ కావాలి అన్నా కూడా అది ఆడ మనిషి చేతిలోనే ఉంటుందని వాళ్ళు
వాళ్ళు తేల్చి చెప్పారనమాట. చాలా గొప్పగా అనిపించింది. నేను ఏదైతే నమ్మకం పెట్టుకున్నానో ఆడవాళ్ళ మీద, ఏదైతే నేను ఆలోచించానో అదే వాళ్ళు చెప్పారండి. చాలా గొప్పగా అనిపించింది. ఫస్ట్ అది చెప్పారు. తర్వాతకి ఒక దొంగతనం గురించి చెప్పారు, అవన్నీ చెప్పారు. ఇక ఫస్ట్ ఆడమనిషి, అలాంటి ఆడమనిషిని తల్లిగా ఇవ్వండి మీరు, ఫస్ట్ది అయిపోయింది. రెండోది ఏంటంటే మంచి పేరు పెట్టండి. అంటే ఒక రాక్షసుల పేరు, ఒక దయ్యాల పేరు అలాంటిది కాకుండా ఒక మంచి పేరుకు అర్థం దేవులాడి పేరు పెట్టండి. ఆ పేరుకి అర్థం ఏముంది అనేది, ఎందుకంటే దాని యొక్క ప్రభావం కూడా పిల్లల మీద పడుతుందంట. రాక్షసుల పేరు మీద పెడితే రాక్షసత్వం వస్తుంది, మూర్ఖుల పేరు పెడితే మూర్ఖత్వం వస్తుంది. అలా కాకుండా వెనకటి కాలంలో రాజులు, రాణులు పెద్ద పెద్ద పేర్లు, మంచి మంచి పేర్లు పెట్టుకున్నారు. అలాంటి పేర్లు వాళ్ళ అర్థాలు దేవులాడి పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు, వాళ్ళతో పెట్టుకోండి అని చెప్పేశారు. మూడోది ఏంటి అంటే మంచితనం నేర్పించడం. చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళకి పెద్దలకి మర్యాదించడం, పెద్దలని నమస్కరించడం, వచ్చిన వాళ్ళకి గౌరవించడం, పెద్దవాళ్ళకి నిలబడి కూర్చో అని చెప్పడం, ఇలాంటివి. అంటే అమ్మమ్మతో, తాతయ్యతో, నాయనమ్మతో, తాతయ్యతో, పెద్దమ్మలతో, చిన్నమ్మలతో మంచిగా మెదులుకోవడం నేర్పించడం. నాలుగోది ఏంటి అంటే దేవుడి దారి నేర్పించడం. ఈ దేవుడి దారి వల్ల ఏంటంటే కోపం, మనిషికున్న ఈర్ష, మనిషికున్న కుళ్ళు, కుతంత్రం ఇవన్నీ దూరం అవుతాయి. ఎందుకంటే శాంతియుతమైనది అనమాట దేవుడి రూపం, దేవుడి యొక్క దారి అది. ఇవి 4 నేర్పించడం తల్లిదండ్రి బాధ్యత. ఒకవేళ ఇవి 4 నేర్పకపోతే తల్లిదండ్రి చూడాలి మా పిల్లలు అనే హక్కు తల్లిదండ్రికి లేదు అని చెప్పేశారనమాట. చూడండి ఎంత గొప్ప మాట. అప్పుడు ఆ పిల్లగాడు ఏం చెప్పాడు అంటే ఇవి 4 కూడా మా అమ్మ నాకు నేర్పించలేదు మా నాన్న. నాకెందుకు అంటే నాకు మంచి తల్లిని ఇవ్వలేదు. నా తల్లి ఎప్పుడు కూడా నన్ను అది చెయ్యి, ఇది చెయ్యి, అది కాడు, ఇది కాడు అని నన్ను ఎప్పుడు అనలేదు. మా అమ్మ ఒక రాకాసి, మా అమ్మ ఒక ఇది అనమాట. నన్ను ఎప్పుడు కూడా నన్ను మంచిగా దగ్గర గుంజలేదు. ఇంకోటి ఏంటి అంటే నాకు పేరు కూడా ఒక రాక్షసుడి పేరు పెట్టారు. ఇంకోటి ఏంటి అంటే నాకు మా చిన్నలతో ఎలా ఉండాలి, పెద్దతో ఎలా ఉండాలి మా నాన్న నాకు ఏ రోజు కూడా చెప్పలేదు. ఇంకోటి అసలు దేవుడి దారి గురించే నాకు చెప్పలేదు రాజుగారు. ఇప్పుడు నేను మా నాన్నని చూడమంటే ఎలా చూడాలి? చూడండి, ఇప్పుడు తను నేర్పించకుండా తన కొడుకు మంచిగా ఉండాలి అంటే అది ఏమన్నా అట్టిపండు అండి ఒలిచి నోట్లో పెట్టుకోవడానికి? మనం కూడా మన పిల్లగాళ్ళకి మంచి అలవాట్లు, మంచి బుద్ధులు నేర్పుకోవాలి, మంచిగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ కథలో మీకు సారాంశం ఏమర్థమైందో కామెంట్ రూపంలో చెప్పండి. చాలా లేట్ అయింది, ఏమనుకోవద్దు. అక్కడికి త్వరగా చెప్పాను. వాళ్ళు గంట చెప్తే అది కుదించి నేను మీకు ఒక 10 నిమిషాల్లో చెప్పాను. నేను క్లాస్ చిన్నగా చెప్పాను కానీ ఈ మాటలు పెద్దగా చెప్పాను, ఏమనుకోవద్దు. అంతా మన మంచికే, మన కోసమే చెప్పాను అనుకోండి. ప్రతిదీ కూడా ఏదన్నా ఎవరన్నా పెద్దవాళ్ళు రచించారు, రాచారు, నిజ జీవితాలు చెప్పారు అంటే అది మన కోసమేనండి. మనం నేర్చుకుని మన పిల్లలకి నేర్పాలి అది. ఓకేనా? ఇలాగే మరిన్ని మంచి మంచి మాటల కోసం, మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లు అడగండి. అలాగే మా దగ్గర పేపర్ కటింగ్ ఉందని చెప్పాను కదా, అది ఇదే కటింగ్ అండి. కావాలి అనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్ చూడండి. లేదంటే పాషా టైలర్లో మీరు పేపర్ కటింగ్స్ అని కొట్టండి, వీడియో వస్తుంది. ఇదే ఈ ఛానల్లో మీకు చక్కగా చూసుకోండి. మీకు నచ్చితే దానికి ఆర్డర్ పెట్టుకొని తీసుకోండి. అన్ని సైజులు, అన్ని మోడల్స్, అన్ని డిజైన్స్ ఉన్నాయి మన దగ్గర. ఓకేనా? ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే డ్రెస్సుల క్లాసులు అడుగుతున్నారు, అవి ఒక 5 days పెడదాం అనుకుంటున్నాను. ఎవరెవరికి ఇంట్రెస్ట్ ఉందో ఈ కామెంట్లో అడగండి. మీకు ఒకవేళ జాకెట్ కటింగ్ కావాలి అనుకున్న వాళ్ళు కూడా కామెంట్లు అడగండి, నేను నెంబర్ ఇస్తాను. ఎవరైతే అడిగారో ఆ నెంబర్కి మీరు కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు. అలాగే నా కటింగ్ 5 నిమిషాల కటింగ్ ఎలా ఉందో ఒకసారి చక్కగా చెప్పండి. ఓకేనా? మీకు చెప్పిన మాటలు నేను 15 నిమిషాలు కానీ 5 నిమిషాల్లో కటింగ్ నేర్పించాను. ఇది కూడా ఎలాగ ఉంది, స్పీడ్గా ఉందా, మీకు అర్థమైందా, కాలేదా, అసలు నా మాటల గురించి మీ యొక్క వ్యక్తిత్వం మీరు ఏమనుకుంటున్నారు అది మీరు మంచిగా కామెంట్ రూపంలో చెప్పొచ్చు. ఓకేనా?